ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో బాధితుల నుంచి స్టేట్మెంట్ను రికార్డ్ చేసే ప్రక్రియను సిట్ మొదలుపెట్టింది. ఇప్పటికే కొంతమంది బాధితుల స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన సిట్ తాజాగా ఈ కేసులో సాక్షిగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వాంగ్మూలాన్ని రికార్డ్ చేసింది. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో మరింత పురోగతి ఉండే అవకాశం ఉందని సిట్ అధికారులు భావిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 1000 మంది నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఈ విచారణలో గుర్తించారు. తెలంగాణలో 650 మంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు కనుగొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన నేతలపై ప్రధానంగా ఫోకస్ చేసి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫోన్లను సైతం ట్యాప్ చేసినట్లు సిట్ విచారణలో వెలుగులోకి వచ్చింది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధితుల నుంచి సిట్ అధికారులు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. అందులో భాగంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ విచారణ అధికారుల ముందు హాజరయ్యారు. ఈ ట్యాపింగ్ వల్ల తాము ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నామో సిట్ అధికారులకు ఆయన వివరించారు. ముచ్చటగా మూడోసారి అధికారాన్ని అందుకోవాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించింది. ఆ క్రమంలో రాష్ట్రంలోని విపక్ష నేతలతో పాటు స్వపక్షంలోనే వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న నేతలు, అలాగే పక్క రాష్ట్రంలో పలువురి నేతలపై దృష్టి సారించింది. అందులో భాగంగా వారి ఫోన్లను ట్యాప్ చేసింది. అయితే తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనూహ్యంగా తెర మీదకు వచ్చింది. దీంతో ఈ వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిట్కు అప్పగించింది. మరోవైపు ఈ వ్యవహారం వెలుగులోకి రాగానే ఈ ఫోన్ ట్యాపింగ్లో కీలకంగా వ్యవహరించిన మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు యుఎస్ వెళ్లిపోయారు. దీంతో ఆ అంశంలో మిగిలిన అధికారుల ప్రమేయాన్ని సిట్ అధికారులు గుర్తించి అరెస్ట్ చేసి విచారించారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే తాము ఈ విధంగా వ్యవహరించామని సిట్ అధికారుల ఎదుట వారు స్పష్టం చేశారు. ఇక సుప్రీంకోర్టు కీలక ఆదేశాలతో హైదరాబాద్ తిరిగి వచ్చిన ప్రభాకర్ రావు సిట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. సిట్ అధికారుల విచారణలో తొలుత ఆయన ప్రశ్నలను దాటవేసినట్లు సమాచారం. అనంతరం వరుసగా జరిగిన విచారణలో ఆయన నుంచి సిట్ అధికారులు కీలక విషయాలను రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక మున్ముందు సిట్ విచారణలో ఎవరెవరి పేర్లు బయటికి రానున్నాయోననే ఉత్కంఠ నెలకొంది.